పెరగనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు. వేకెన్సీ పోస్టుల వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. రానున్న సంవత్సర కాలంలో రిటైర్ అయ్యే వారిని వేకెన్సీలో కలపాలని స్పష్టం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ప్రస్తుతం ఏ శాఖల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వివరాలు పంపాలని అన్ని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. గురువారం సాయంత్రంలోగానే వివరాలు పంపాలని స్పష్టం చేసింది. రానున్న సంవత్సర కాలంలో రిటైర్ అయ్యే ఉద్యోగుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ ఏర్పడితే ఆ వివరాలు కూడా అందజేయాలని తెలిపింది. గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఏ పోస్టు ఖాళీ ఉన్నది, రానున్న సంవత్సర కాలంలో ఏర్పడే ఖాళీలు ఎన్ని అని వేర్వేరుగా లిస్టు పంపాలని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి మళ్లీ రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ 2లో ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం 783 ఉద్యోగాలు ఉండగా ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇక్కడ 2022లో విడుదల చేసిన గ్రూప్ 3లో 1388 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నవంబర్ 17 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతో గ్రూప్ 1కు అదనంగా కొత్త పోస్టులు కలిపినట్లుగానే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు కూడా కలిపి ఎక్కువ మొత్తంలో రిక్రూట్మెంట్ చేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి సాక్షి పేపర్లో కూడా ఇంకా రాయడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురు. శాఖల వారీగా సమాచారాన్ని కోరిన ప్రభుత్వం. సేమ్ వివరాలు